ప్రియురాలి పెళ్లికి నా ప్రయాణం పార్ట్ 4. కాసేపటికి ఇంకో 2 పెగ్స్ ఖాళీ చేశాడు. వాడి ముఖం ఎర్రగా కందింది. చెమటలు పడుతున్నాయి. మాటలు కొంచెం పెరిగాయి. నేను నా బీర్ తాగేశాను. ఎంత ఎక్కువగా ఉంది. మా పైన ఒక పాత ఫ్యాన్ ఉంది. కానీ అది శబ్దం చేస్తూ ఊగుతూ తిరుగుతోంది. వాడు జేబులోని కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు. నన్ను చూసి కిషోర్, ఇంకో బీర్ తాగుతావా? నేను తాగుతాను. కానీ నువ్వు కూర్చో, నేను వెళ్ళి తెస్తాను. కిషోర్, చేంజ్ ఉన్నాయా? నేను ఉన్నాయి. నీకేమైనా కావాలా? కిషోర్, అక్కడ ఎడమవైపు పకోడీ వేస్తున్నారు. ప్లేట్ తీసుకురా. నేను సరే. చాలా ఉక్కపోతగా ఉంది. లేచి వైన్ షాప్ వైపు వెళ్ళాను. ముందు పకోడీ ఆర్డర్ చెప్పామని అది వేస్తున్న బండి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక 10 మంది కూడి ఉన్నారు. ఆ నుంచున్న వారి పక్కన కొంచెం దూరంలో ఒక ముసలాయన పడుకున్నాడు. సోయి లేనట్టుంది. ఎక్కడో చూసిన ముఖంలా అనిపించి ఇంకొంచెం పరికించి చూశాను. ఆశ్చర్యం! ఇందాక నా ముందున్న కూర్చుని తాగిన తాత. మధ్యాహ్నపు ఎండ ఆయన మీద పడుతోంది. ఆయన కళ్ళు మూతలు పడి ఉన్నాయి. పట్టిన చెమటలు ఈ ఎండ పడడం వల్ల మెరుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అలాగే కొద్దిసేపు ఉంటే డీహైడ్రేషన్‌కి చనిపోయే అవకాశముంది. ఒకసారి నా పుట్టినరోజు నాడు నే నేను, కిషోర్ ఎక్కువ తాగేశాం. ఆ రాత్రి ఇంటికొచ్చేటప్పుడు బైక్ స్పీడ్ అయ్యి పడిపోయాం. పెద్ద దెబ్బలు తగల్లేదు. మరుసటి రోజు లావణ్యకి ఇది తెలిసి నా మీద కోప్పడి వారం రోజులు నాతో మాట్లాడలేదు. నేనెంతో బతిమాలాను. కానీ మరెప్పుడు తాగనని తన మీద ఒట్టు వేయించుకున్నాకే నాతో మాట్లాడింది. వాళ్ళ బాబాయ్ ఇలాగే తాగి వెళ్తూ బండి యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్పింది. నీకేమైనా అయితే తట్టుకోలేనని నాకే అదోలా అనిపించింది. కాసేపు మత్తు కోసం ప్రాణాల మీదకు తెచ్చుకొని మన కోసం బతికే వారికి కన్నీళ్లు మిగల్చకూడదనుకున్నాను. మాటిచ్చేశాను. తనకిచ్చిన మాట ప్రకారం తను దూరమైనప్పటి నుండి ఒక్కరోజు కూడా మందు వైపు చూడలేదు. కానీ ఈరోజు వేరు. తనకు పెళ్లి. ఇంక భరించే శక్తి నాకు లేకుండా ఉంది. ఆ బండివాడు ఎంతటిదో చెప్పకుండా ఏంటయ్యా గాల్లో చూస్తున్నావన్నాడు గట్టిగా. నేనొక ప్లేట్ కట్టండన్నాను. అతను ప్లేట్ లెక్క ఉండదు. రూ. 50 కట్టనా? నేను సరే కట్టండి. మళ్ళీ ఆ ముసలాయన వైపు చూశాను. కళ్ళు కొంచెం తెరచి మళ్ళీ ఇంకో పక్కకి తిరిగి పడుకున్నాడు. ఇంక లాభం లేదు. పోతాడు అలాగే ఉంటే అని 2 అడుగులు ముందుకు వేసి అతని దగ్గరికి చేరాను. అక్కడ నుంచున్న వాళ్ళు నన్ను చూస్తున్నారు. బహుశా నా బంధువనుకుంటున్నారేమో! అతను చాలా బక్కగా ఉన్నాడు. ఒక రకంగా ఎముకల గూడు. నా 2 చేతులతో అతని భుజాలు పట్టుకొని లేపిన నీడ వైపు లాగాను. ఎత్తుకోవడానికి సరిగా కుదరలేదు. అతనికి స్పృహ వచ్చి గొణుగుతున్నాడు. నువ్వు చచ్చి పైకెళ్ళిపోయావు. నేను నీ దగ్గరికొచ్చేస్తాను అంటున్నాడు. కొడుకులున్నా చూడని ఈ బతుకు కుక్క బతికేగా. అతని నోట్లో నుంచి సొల్లు కారుతోంది. అది లాలాజలమే. షెడ్డులోని ఒక మూల ఆయన్ని ఉంచాను. అందరూ చూడ్డం తప్ప సాయం చేయలేదు. అతను పూర్తిగా మేల్కొన్నాడు. నన్ను చూసినట్టున్నాడు. నేను మళ్ళీ వైన్ షాప్ వైపు వచ్చి ఒక వాటర్ బాటిల్ కొని అతనికిచ్చాను. అతను ధోతి సరి చేసుకున్నాడు. కళ్ళెర్రగా ఉన్నాయి. నేను నీళ్ల బాటిల్ ఇవ్వగానే 2 చేతులతో దండం పెట్టాడు. భార్య చనిపోయుండొచ్చు. కొడుకులు వదిలేసి ఈయన ఇలా అయిపోయాడేమో అనుకున్నాను. మళ్ళీ బండి దగ్గరికి వచ్చి పకోడీ తీసుకుని షాప్‌లో నుంచి ఒక బీర్ తీసుకున్నాను. కూర్చున్న చోటికొచ్చాను. కిషోర్ నన్ను చిరాగ్గా చూస్తూ షాప్ మూసేశారా? అన్నవరం ఊర్లోని వైన్స్‌కేమైనా వెళ్ళావా? ఇంతసేపా? నా క్వార్టర్ ఖాళీ. నువ్వు తాగేస్తే వెళ్దాం. నేను కూర్చొని మూత తీయించిన బీర్ బాటిల్ పైకెత్తాను. పకోడీ నోట్లో వేసుకున్నాను. వేడిగా ఉన్నాయి. కిషోర్‌కి ఎక్కేసినట్టుంది. కిషోర్, నేను నీ ప్లేస్‌లో ఉంటే ఇంకో క్వార్టర్ జేబులో ఉంచుకొని మండపానికి వెళ్ళాక వేసేసి నేరుగా లావణ్య దగ్గరికెళ్ళి ఎందుకిలా చేశావని అడిగి పక్కన నుంచున్న వాడెవడో వాణ్ణి కుమ్మేసి ఎదురు ఎవరొచ్చినా కర్ర తీసుకొని తరిమేవాణ్ణి నేను. అప్పుడు నిన్ను ప్రేమికుడంటారా? తాగుబోతంటారు అనుకోవడం 100 అనుకోవచ్చు. ఇదేమి సినిమా కాదు. నువ్వొక మాట అనగానే 10 మందొచ్చి పక్కకు లాక్కెళ్తారు. కొట్టి స్టేషన్‌కి తీసుకెళ్లి అప్పజెప్పినా ఆశ్చర్యమేముండదు. మిగిలిన బీర్ తాగేశాను. వాడు నిశ్శబ్దంగా ఉన్నాడు. నేను, రేయ్! ఏమైంది? సైలెంట్ అయిపోయావు. పద ఏమైనా తిని వెళ్దాం. కిషోర్ తల వాల్చుకొనున్నాడు. మళ్ళీ గట్టిగా పిలిచేసరికి తల పైకెత్తాడు. వాడి కళ్ళల్లో నీళ్లు. నేను, ఏమైందిరా? కిషోర్, తాగి చెప్తున్నా అనుకోకురా. నువ్వెంత ప్రేమించావో లావణ్యని నాకు తెలుసు. ఈ 6 నెలలుగా నువ్వెంత నరకం చూశావో నాకు తెలుసు. నిన్నిలా చూడలేకపోతున్నానురా. నేను, రేయ్! నన్ను చూడు. ధైర్యంగా ఉన్నాను. తను నా మనసులో ఉంది. కాదనను. కానీ ఒక అమ్మాయి తను అంతగా ప్రేమించిన అబ్బాయిని అంత తేలిగ్గా మర్చిపోదు. అలా జరిగిందంటే ఇంట్లో పరిస్థితులు అయ్యుండొచ్చు. నా ఇంటికి కార్డ్ పంపిందంటే నిన్ను గుర్తున్నాను కదా తనకి. అది చాలు. వెళ్ళేది ఇబ్బంది పెట్టడానికి కాదురా. తన నవ్వు చివరిసారి చూడ్డానికే. తను నన్ను చూసినా చూడకపోయినా తన జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయించిన అబ్బాయిని ఆహ్వానిస్తున్నప్పుడు వాళ్ళ మీద తన గౌరవానికి,
అభినందించాలి కానీ అసూయ, కోపాలు పెంచుకొని ఏదేదో చేయకూడదు. తన కుటుంబాన్ని కాదని ఏ పని చేయదు కిషోర్. కానీ నువ్వు, నేను, నాకు వీరంతా ఉన్నారా? ఇంకేంట్రా పద. అసలే ఆకలన్నావు. ఇందాక ఏమైనా తిని బయలుదేరదాం. టైం ఇప్పటికి 1:30 అయింది. వైన్స్ ఇటువైపు ఉన్న డాబా వైపు నడిచాం. నాకొంచెం కిక్కుంది. కానీ అది ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోయింది. వాడు కొద్దిగా ఊగుతున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. నా ముందు నడుస్తున్నాడు. వాడు తాగింది విస్కీ. అందుకే ఎక్కేసింది. ఎండ భయంకరంగా ఉంది. నాకు లావణ్య ఆలోచనలతో అసలు బీర్ తాగినట్టు కూడా లేదు. పెద్ద నష ఏం లేదు. షెడ్‌లో ఇందాకటి ముసలాయన మళ్ళీ వైన్స్ దగ్గర నించొనున్నాడు. మందు కోసమే. వీళ్ళు మారడనుకున్నాను. తాగిన నేను ఆయనని అనడానికి ఎక్కడ సరిపోతాను. పెళ్ళాం చనిపోయి కొడుకు చూడని బాధ అతనిది. నాకన్నా పెద్ద బాధే. నేను పెళ్ళికి వెళ్తూనే ఇలా అయిపోయానంటే అతను ఇలా అవడంలో అసలు తప్పు లేదు. ఒక 100 చేతిలో పెట్టాలనిపించింది. మళ్ళెందుకో చచ్చిపోతాడేమో అనే భయం వేసింది. కిషోర్ ముందుకు నడుస్తూ అమూల్య దాబాలోకి వెళ్ళాడు. ఆ వైన్స్‌ని ఆనుకొని ఎడమవైపు దాబా ఇది. లారీ డ్రైవర్ల కోలాహలం తగ్గింది. ఒకరిద్దరు మంచాల మీద కూర్చున్నారు. వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తే చెప్పొచ్చు ఫుల్‌గా తాగున్నారని. కిషోర్ ఒక నులక మంచం మీద కూర్చున్నాడు. రోడ్ సైడ్ హైవే దాబాలో ఎక్కువగా నులక మంచాలు వేసుంచుతారు. డ్రైవర్లు తిని కాసేపు బాతకాన్ని వేసుకొని పడుకుంటారు. ఆరు బయట అలా కూర్చొని తింటే బావుంటుంది. షెడ్ పైన రేకులతో కప్పారు. ఫ్యాన్స్ ఉన్నాయి. కొన్ని వేగంగా తిరుగుతున్నాయి. మరికొన్ని నిదానంగా. కిషోర్ షర్ట్ తడిసిపోయింది చెమటకి. నా పరిస్థితి అదే. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని, తిని మొఖాలు కడుక్కొని బయలుదేరాం. అప్పటికి సమయం 2:30. నేను నడుపుతానన్నాను. వాడేం మాట్లాడలేదు. సైలెంట్‌గా ఎక్కి కూర్చున్నాడు. కిక్ కొట్టాను. బండి స్టార్ట్ అయింది. ఇంజిన్ సౌండ్ స్మూత్‌గా ఉంది. కానీ ఎండ దెబ్బకి కింద కాలిపోతోంది. వాడు నా భుజం మీద వాలిపోయాడు. కిక్ మహిమ. బైక్ ముందుకు పోనిచ్చాను. అంత క్రితమే. గూగుల్‌లో చెక్ చేశాను. ఇంకా 108 కిలోమీటర్లుంది వైజాగ్‌కి. 2 గంటలు పడుతుంది. నా మనసులో ఎన్నో ప్రశ్నలు. 6 నెలలుగా మాటల్లేని లావణ్య కోసం ఎందుకు ఇంకా ఆరాటం? కార్డ్ రాగానే ఏడ్చిన ఏడుపు, కార్చిన కన్నీళ్లు వదిలేసి అన్నీ మర్చిపోయి, ఇప్పుడు తనని వేరే వాడి పక్కన చూడ్డానికి ఎందుకెళ్తున్నాను? అసలు నా ఉద్దేశ్యమేంటి? తనని చివరిగా చూడడానికేనా? చూసి ఉండగలనా? తను చూస్తే ఎలా స్పందిస్తుందో? చూసినా పట్టించుకోకపోతే నా మనసు తట్టుకోగలదా? హెల్మెట్ పెట్టుకున్నాను. అయినా ఎండ సెగలు కొడుతోంది. తుని చేరాక బండి ఆపేశాను. కిషోర్‌కి కూడా ఎండ దెబ్బకు మొత్తం దిగినట్టుంది. బండి ఒక పాన్ షాప్ దగ్గర ఆపి కొంచెం నీడలో నించున్నాను. కిషోర్ చెమటలు తుడుచుకుంటూ నాతో, కిషోర్, రేయ్ వెళ్ళేలోపు మనం పైకి పోయేలా ఉన్నాం. ఏంట్రా ఈ ఎండ? తాగిన ఒక క్వార్టర్ చెమటలా కారిపోయింది. కాసేపుండి కొండెక్కేసింది. నేను, మరి ఎండ టైంలో ఎక్కువ తాగితే డిహైడ్రేట్ అయిపోతాంరా. అందుకే ఇలా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. కిషోర్, నువ్వేం తాగావని నీకు కూడా అంటున్నావు? బీర్ తాగినా, నీళ్లు తాగినా ఒకటే. నేను, అవును మరి. నీళ్ళనే లిక్కర్ షాప్‌లో అమ్మేస్తున్నారు బీర్ అని చెప్పి. వెధవ. నువ్వు తాగితే మందు, నేను తాగితే నీళ్ళా? కిషోర్, నాకు మొత్తం దిగిపోయింది. మందు పడాలి లేదా తలనొప్పి మొదలు. నేను, ఇంక వద్దు. వచ్చేటప్పుడు చూద్దాం. ఎండకి వడదెబ్బ తగిలితే అయిపోతా. కిషోర్, సరేలే. వచ్చేటప్పుడు తాగుదాం పక్కాగా. నేను, సరే ముందు నువ్వు ముఖం కడుక్కో. జిడ్డు కారిపోతుంది. కిషోర్, నీ ముఖం అలానే ఉంది. నేను, వాటర్ బాటిల్, ఒక కింగ్ సిగరెట్ తీసుకో పక్క షాప్‌లో. కిషోర్, వాటర్ బాటిల్ సరే. సిగరెట్ నాకా? నేను, నాకు. కిషోర్, నేను కూడా తెచ్చుకుంటూ తాగితే తలనొప్పి పోద్ది. నేను, సరే తీసుకురా. కాసేపటికి వాడు సిగరెట్ చేతికిచ్చాడు. వెలిగించాక అటు ఇటు చూస్తూ పొగ వదులుతున్నాను. సరిగ్గా అప్పుడే ఒక జంట బండి మీద అన్నవరం వైపు వెళ్తూ కనిపించారు. వెనక కూర్చున్న అతను హెల్మెట్ లేని అతని తలపై తన చున్నీ ఉంచి పట్టుకుంది. అతను ఏదేదో మాట్లాడుతూ నవ్వుతున్నాడు. తను కూడా చక్కగా ఉన్నారు. నా కళ్ళల్లో నీళ్లు. ప్రేమించుకున్న అందరూ కలిసి ఉండలేరుగా. కొన్ని జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ఇంకొన్ని చచ్చే వరకు వెంటాడుతూ ఉంటాయి. లావణ్య మీద నాకు ఇప్పటికీ కోపం అస్సలు లేదు. తన తప్పు లేకపోవచ్చు. ఎందుకంటే నాతో ఉన్న ప్రతి క్షణం నాకు తను తెలుసు. కల్మషం లేని మనసు. నాకన్నా ఎక్కువగా తను నన్ను ప్రేమించింది. అది నా గుండెకి తెలుసు. అందుకే తనని తప్పు పట్టను. ఒక అబ్బాయి ప్రేమ కోసం తెగించగలడు. కానీ ఒక అమ్మాయి తన కుటుంబం గురించి ఆలోచించాకే అబ్బాయి గురించి ఆలోచిస్తుంది. అందులో వాళ్ళ తప్పేముంది? గుండెలపై ఆడించిన నాన్న మాట, గోరుముద్దలు తినిపించిన అమ్మ మాట ఏ అమ్మాయి కాదనలేదు, ఎదురించలేదు. వాళ్ళ బాధ 4 గోడల మధ్య కన్నీళ్లలా, ఎవరికీ చెప్పుకోలేని వేదనలా మారి శిలలా అయిపోతారు. అర్థం చేసుకోలేని అబ్బాయిలు మోసం చేసింది అనే భ్రమలో తిట్టుకుంటారు. కొంతమంది పెళ్లి తర్వాత వాళ్ళ కాపురాన్ని పాత ఫోటోలు భర్తకి పంపి పాడు చేయడానికి వెనుకాడరు.
అన్ని రకాలు ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవడమే ముఖ్యం. ప్రేమని నీతో పంచుకున్న అమ్మాయి పెళ్లి వేరే వాళ్ళని చేసుకోవడానికి సిద్ధపడిందంటే చాలా బలమైన కారణం ఉంటుంది. అది మనసుతోనే చూస్తేనే అర్థమవుతోంది. చివరి దమ్ము లాగేసి సిగరెట్ పడేశాను. కిషోర్ కూడా సిగరెట్ పడేసి తెచ్చిన వాటర్ బాటిల్‌తో మొఖం కడుక్కున్నాడు. మిగిలిన సగం నీళ్లు నేను కూడా ముఖం కడుక్కొని వాడితో టీ ఉందేమో అడుగు అన్నాను. కిషోర్ బాగా గుర్తు చేశావు. టీ వేస్తే ఇంకా బావుంటుంది. కాసేపటికి 2 టీ గ్లాసులు 2 చేతులతో పట్టుకొని వచ్చి నా చేతికొకటి అందించాడు. వేడిగా ఉన్న ప్లాస్టిక్ కప్ కూడా చేత్తో అందుకొని ఒక సిప్ వేశాను. చాలా బావుంది. అయ్యాక కిషోర్ రేయ్! నేను బండి తీస్తాలే అన్నాడు. నేను ఆలోచిస్తూ దేన్ని గుద్దుతానో అనే భయం మాత్రం వాడికి ఉండిపోయింది. నవ్వుకొని బైక్ కీస్ వాడి వైపు విసిరాను. వాడు క్యాచ్ పట్టుకొని వెళ్లి బండి తీశాడు. తుని దాట చాలా నిదానంగా పోనిచ్చాడు. 5 అవుతుందనగా అనకాపల్లి దాటి వైజాగ్‌లోకి ప్రవేశించాం. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.